ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్క నెల ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇగో దీంట్లో అవినీతి జరిగింది, దీంట్లో ఎంత స్కామ్ జరిగింది అని చెప్తా ఉన్నారు. దేన్ని కూడా నిరూపించడం వీళ్ళకి చేత కాదు. అక్కడ ఏ అవినీతి కూడా జరగలేదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఏదో ప్రజల్లో మభ్య పెట్టాలి, మనం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలి. సూపర్ 6 అన్నాము, 31 పథకాలు తీసుకొచ్చాము, 143 అన్నాము, 420 అన్నాము. ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి హామీలను కూడా ఏంటంటే ఈ రోజున ఆ మాట ఎందుకన్నారు పేర్ని నాని గారు అంటే, ఇక్కడ నేనే అవినీతి చేశాను ఇంకొకళ్ళు అవినీతి చేయలేదని కాదండి. కేవలం మీరు నా మీద కత్తి కట్టారు. ఈ రోజున ఇదే పయ్యంలో కేసు వాళ్ళ ఈ వియ్యంకుడు ఉన్నాడు, ఆయనకేమి మీరు శిక్షించలేదు, ఆయనేమి మీరు అరెస్ట్ చేయలేదు. ఆయన నాకన్నా ఎక్కువ అవినీతి చేసిన వ్యక్తే కదా. ఆయన 45,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్కాలర్షిప్ లో తీసుకెళ్లిన వ్యక్తే కదా. ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన ఆర్థిక మినిస్టర్ వియ్యంకుడేనా? మీ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు మీకు ఓటర్లు వచ్చాయనా? నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి ఓటర్లు దండుకొని, కమిషన్లు దండుకొని పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి బస్తాలు డబ్బులు వచ్చేసాయనా?